దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది? మన జీవితంలో ఎవరైనా ఉన్నప్పుడు వారి విలువను గుర్తించకపోవడం సాధారణమే. కానీ మనుషులు దూరమైన తర్వాతే వారి విలువ ఎందుకు అర్థమవుతుంది? అయితే మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితం, సంబంధాలు, మానవ స్వభావానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను వివరించారు. వాటిలో ఒక ముఖ్యమైన సత్యం ఏంటంటే, చాలా మంది ఒక వ్యక్తి తమతో ఉన్నంత వరకు అతని విలువను పూర్తిగా గుర్తించరు. కానీ అదే వ్యక్తి దూరమైన తర్వాతే అతని విలువ వారికి అర్థమవుతుంది. మనిషి స్వభావం అలాంటిదని చాణక్యుడు అన్నారు. ఎప్పుడూ తనకు అందుబాటులో ఉండే వ్యక్తుల విలువను పూర్తిగా గుర్తించలేరు. ఎవరైనా నిరంతరం అండగా ఉంటూ సహాయం చేస్తూ సమయం కేటాయిస్తుంటే వారిని సహజంగానే తేలికగా తీసుకోవడం మనిషి స్వభావం. మనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి దూరమైనప్పుడు వారు లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. వారు మన కోసం చేసిన చిన్న చిన్న సహాయాలు, కష్ట సమయాల్లో అందించిన మద్దతు, కలిసి గడిపిన మధురమైన క్షణాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి. అప్పటి వరకు సాధారణంగా అనిపించిన వారి సాంగత్యం వారు దూరమైన తర్వాత ఎంతో విలువైనదిగా అనిపిస్తుంది. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి మన జీవితంలో ఎంత ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నారో, వారి ఉనికి ఎంత అవసరమో నిజంగా అర్థమవుతుంది. బంధాల్లో సమతుల్యత అవసరం. ఏ బంధంలోనైనా అతిగా అందుబాటులో ఉండటం మంచిది కాదని చాణక్యుడు సూచించారు. దీని అర్థం దూరంగా ఉండాలని కాదు, కానీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ వ్యక్తిగత హద్దులను పాటించడం అవసరం. ఎప్పుడూ అందుబాటులో ఉంటే కొన్నిసార్లు మన విలువ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే సంబంధాల్లో ప్రేమతో పాటు సమతుల్యతను కూడా పాటించాలి. సమతుల్యత కూడా ఉండాలి. మన విలువను ఇతరులు గుర్తించాలంటే ముందు మనమే మన విలువను గుర్తించాలి. ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడం ద్వారా జీవితంలో మంచి బంధాలను, అనుబంధాలను నిలబెట్టుకోవచ్చని చాణక్యుడు సూచించారు.